ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వరాలు అంటే దైవ సంబంధమైన వరాలు కనుక దేవుని వాక్యంలో వరాలు అడగటం అంటే రకరకాల వరాలు ఈ లోకంలో మరి దైవ సంబంధమైనవిగా కాకుండా లోక సంబంధమైనవి ఎన్నో కోరుకుంటూ ఉంటారు. అయితే లోక సంబంధమైన వరాలు కాకుండా దేని కొరకు మనము ఆసక్తి కలిగి ఉండాలంట? ఆత్మ సంబంధమైన వరాల విషయాల్లో ఆసక్తి కలిగి ఉండే వారంగా ఉండాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒక మాట కొరింథీయులకు రాసిన పత్రికలోని 12లో ఒక మాట చూద్దాము. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. కనుక ఆత్మ సంబంధమైన వరాల విషయాల్లో ఎలా ఉండకూడదంట? తెలియకుండా ఉండొద్దు కదా. అంటే ఆత్మ సంబంధమైన వరాల విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి, మంచిదే. అయితే ఆ యొక్క ఆత్మ సంబంధమైన వరములనేవి అనేక విధాలుగా అనేక రకాలుగా ఉన్నాయి. అయితే వాటిని కూడా మనం ఏం చేయాలంట? తెలుసుకునే వారంగా ఉండాలి. అక్కడే 12:4లో ఏమనుందంటే నానా విధములైన వరములు అని ఉంది. అంటే రకరకాల వరాలు ఉన్నాయి, ఒక రకమైంది కాదు. అయితే వాటిని గూర్చి తెలుసుకోకుండా ఉండటం అనేది నాకు ఇష్టం లేదని పౌలు గారు తెలియజేస్తా వచ్చాడు. అంటే చాలా రకాలైన వరాలు ఉంటున్నాయి. మొదటిగా మనం చూస్తే మరి ఒక వ్యక్తి మారు మనసు రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకోగానే ఒక వరం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఇస్తున్నాడు. ఏంటంటే ఆ వరము పరిశుద్ధాత్మ అనే వరము. అంటే మారు మనసు లేకుండా బాప్తిసము తీసుకున్నా గాని ఉండదు కదా. అంటే మొదట మారు మనసు అనుభవంలోనికి వచ్చి ఆ తర్వాత మరి బాప్తిసం తీసుకున్నట్లయితే ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ అనే వరము ఆ వ్యక్తి మీదకి వస్తుంది. యేసు ప్రభు వారు కూడా మరి మనకి మాదిరిగా ఉండటానికి ఈ లోకంలో ఆయన ఏం చేశాడంట? బాప్తిసం తీసుకున్నాడు. అయితే తీసుకోగానే ఒడ్డుకు రాగానే ఏమైందంట? పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురము వలె వచ్చింది. అంటే మారు మనసు పొంది ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అనే వరం అనేది ప్రతి ఒక్కరూ కూడా పొంద